గౌరవనీయులు సభాధ్యక్షులు బాబు ఆగాలమ్మా ఆగాలి, టైం లేదు, మీరు డిస్టర్బ్ చేయద్దు. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లోక్సభలో నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయ ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయ ఎంపీ శ్రీ పార్థసారథి రెడ్డి గారు, శాసనసభ్యులు కొత్తగూడెం బీఆర్ఎస్ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే గారు శ్రీ కాంతారావు గారు, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ గారు, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు, శ్రీ తాళ్ళూరు వెంకటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారం. భద్రాద్రి సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ స్వామి పేరు మీదనే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు అరవద్దు, మీటింగ్ తర్వాత అర్థం. మన దేశం భారతదేశంలో స్వతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి మన దేశంలో రాలేదు. ఏ దేశాలు ఏ సమాజంలో మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. ఎలక్షన్ వచ్చిందంటే ఎందో తెలియని హడావుడి, ఆగమాగం అడివడివి, గందరగోళం అయిపోతాం. ఎందుకు అయిపోతామో తెలియదు. ఎలక్షన్ వచ్చిందంటే బూతులు తిట్టుకోవడాలు, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం, పూర్తి స్థాయిలో ఎటు పడితే అటు అభాండాలు వేయటం, మోసపూరిత వాగ్దానాలు చేయడం, ఇవి మన దేశంలో జరిగేటువంటి తంతు. మన దేశంలో కూడా రాజకీయ పరిణతి రావాలి, ప్రజాస్వామ్యంలో కూడా పరిణతి రావాలి. దయచేసి మీరు నేను చెప్పే మాట మీ బస్తీకి పోయిన తర్వాత, మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో ఈ మాట చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. ఏ ఎన్నికలైనా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది కాబట్టి ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం మన ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే 5 సంవత్సరాల మన భవిష్యత్తు, మన తలరాత కింది మీద అయిపోతుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? చాలా ఎలక్షన్లు వస్తాయి, చాలా పోతాయి. పార్టీకి ఒకడు నిలబడతాడు, ఓట్లు పడాల్సిందే, ఎవడో ఒకడు గెలవాల్సిందే. కానీ ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వాళ్ళు గెలిస్తేనే అది ప్రజల గెలుపు అవుతుంది. ప్రజలు గెలిచే రోజు వచ్చినాడు ప్రజల కష్టాలన్నీ తీర్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అదొక్కటే సరి అయినటువంటి మార్గం. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది మళ్ళా ఒకసారి మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ అరవటం ఆపాలి, సీటీ ఆపాలి. అరవటం ఆపాలంటే అరవడం కదా, మీ 10 మంది ఉండి అంత మొత్తం సభ చెడగొడతారు. మీరు ఎందుకని నాకు అర్థం కాదు. ఈ అతి ఉత్సాహం పనికిరాదు కదా. నేను ఏం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? షటప్.
ఈ దేశంలో అట్లా ఆలోచించి ఓటేసే పరిస్థితి రావాలి. ఎందుకు? దానికి చాలా బలమైన కారణం ఉంది. ఒక పార్టీ తరఫున ఒక వ్యక్తి నిలబడతారు. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వనమ్మ గారు ఉన్నారు. రేపు మరి కాంగ్రెస్ కమ్యూనిస్టో ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులే తప్పకుండా అభ్యర్థి యొక్క గుణము గణము సీనియారిటీ మంచి చెడ్డ చూడాలి. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యం ఏ పార్టీ అభ్యర్థి వెనుక ఆయన పార్టీ ఉంటుంది. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం. పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క వైఖరి, ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీ నడవడిక, ఆ పార్టీకి అధికారం వచ్చినాడు ఏం నడక నడిచింది, ప్రజల గురించి ఏం ఆలోచించింది అనేది ఆలోచించి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చిన వాణ్ణిగా తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పి హృదయం నిండా ఆకాంక్ష ఉన్నవాడిగా బాధ్యతతో నేను ఈ మాట చెప్తా ఉన్నా. అట్లా ఆలోచించే రోజు లేకుండా ఎవడో చెప్పిండని ఓటేస్తే, తమాషాకు ఓటేస్తే చాలా గందరగోళం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిణతి రావాలని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ మెయిన్గా సింగరేణి కథ మీకు తెలవాలి. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఆ సింగరేణి మనకే ఉండే, 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు, తిరిగి చెల్లించలేదు. మీకు యువకులకు తెలియదు ఈ చరిత్ర. సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి. 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది. లేకపోతే 100% మన గనులు, మన ఆస్తి ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని, అది మనకు కాకుండా మొత్తం కాదు 49% వాటా అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టింది. అది చాలా నష్టం జరిగింది. దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది. ఒక్క నిమిషం నేను మనవి చేస్తాను. సింగరేణి యొక్క నడకనే మార్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా నష్టాలలో ఉండేది. సింగరేణి నడపలేక ఇబ్బందులు పడేది. సింగరేణి వచ్చిన వెంటనే, తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి అడుగులోనే 3% తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11,000 కోట్లు ఉండేది. దాన్ని 33,000 కోట్లకి ఈరోజు తీసుకొని పోయినాం. సింగరేణి లాభాలు 419 కోట్లు మాత్రమే ఉండేది. దాన్ని 2,184 కోట్లకు తీసుకొని పోయినాం. గతంలో కార్మికులకు పంచేటువంటి లాభం సంవత్సరానికి 60-70 కోట్లే ఉండే. కానీ ఈ దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచినటువంటి లాభం 700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి ఇప్పుడు యువ కార్మికులతో కలకల్లాడుతూ ఉంది. తెలంగాణ రాకపూర్వం 6,400 ఉద్యోగాలు వస్తే తెలంగాణ వచ్చినటువంటి ఈ 9.5 ఏళ్లలో 19,463 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు కూడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సిపిఐ సిపిఎం యూనియన్. డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పునరుద్ధరించడం జరిగింది. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో గని కార్మికులు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది. ఈరోజు దాన్ని 10 లక్షల రూపాయలు పెంచుకున్నాం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఉంటే 25 లక్షలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కార్మికులు తీసుకునేటువంటి ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తూ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా వాళ్ళకు అందించడం జరుగుతూ ఉంది. సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్నటువంటి 22,000 మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా
ఒక సింగరేణి బొగ్గే కాకుండా మనం గోదావరి ఒడ్డున జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తూ ఉన్నాం. దాని పిఎల్ఎఫ్ఎల్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే మాట, ఇంతకుముందు చెప్పినట్టుగా 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్కి అధికారం ఇచ్చినారు. 50 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ అధికారం కట్టబెట్టినారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంది? ఆ రోజుకి ఈ రోజుకి అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉంది? దీన్ని మీరు గమనించాలి దయచేసి. ఎవడా పనికిమాలిన నాకు అర్థం కాదు. ఇంకేం పని లేదా? ఎవరైనా మీ పక్కకు లేరా మనిషి వాళ్ళన్నా కానీ పట్టుకోండి అని. రవి చూడేవాడా పిచ్చుకున్నాడు. ఆ రోజుకి ఈ రోజు మీరు తేడాను గమనించాలి. తెలంగాణ వచ్చినాడు పరిస్థితి మీకు తెలుసు. ఆనాడు కరెంటు లేదు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో కూడా విపరీతమైన కరెంటు కోతలు ఉండేవి. మంచినీళ్ళు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆనాడు నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇవాళ మీకు నీళ్ళు ఎట్లా దొరుకుతున్నాయో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. సాగునీళ్ళు లేవు. వ్యవసాయం దండగా అయిపోయింది. వలసలు పోవాలి, బతకపోవాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేదల గతి ఘోరంగా ఉండేది. ముసలి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. పెన్షన్ ఇస్తే 40 రూపాయలు, 70 రూపాయలు, లేకపోతే 200 రూపాయల పెన్షన్. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆనాడు చెట్టుకోగలు గుట్టుకోగలైనటువంటి తెలంగాణ ఒక దరికి తేవాలని చెప్పి ఒక పాలసీ ప్రకారంగా ముందు కరెంటు బాధను తీసేసుకున్నాం. ఇలా కరెంటు బాధ లేదు. అదేవిధంగా మంచినీళ్ళ బాధ లేదు. కంప్లీట్గా మంచినీళ్ళ బాధ తొలిగిపోయింది. కరెంటు అప్పటికిప్పటికీ అసలు పోలిక కూడా లేదు. ఇంకా